ఇజ్రాయెల్ ఒక పక్కా ప్రణాళికతో అనేక సార్లు ఫెయిల్ అయింది. ఖొమైనీని ఖతం చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైనవి. ఈ ట్రిప్ పక్కా ప్రణాళికతోనే చేసింది, అందుకనినే ఖొమైనీని చంపడం సాధ్యమైంది, దాడి సక్సెస్ అయింది అన్నటువంటిది ఇప్పుడు అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఈ దఫా ఇద్దరూ జాయింట్గా ప్లాన్ చేశారు. ఇదివరకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అమెరికా లీక్ చేస్తుందో లేదా అమెరికాలో ఉన్నోళ్ళు లీక్ చేస్తారో తెలియదు, కానీ ఈ దఫా లీక్ వీరుల్ని జాగ్రత్తగా పక్కన పెట్టి అమెరికా, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్సులు కలిసి ఒక పక్కా ప్లాన్తో తొలి 5 గంటల్లో చేసిన దాడులే ఈ మొత్తం పెను విధ్వంసానికి కారణమైన అమెరికాకి సంబంధించినటువంటి సిఐఏ, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మొసాద్, బ్రిటన్కి సంబంధించినటువంటి M16, చైనాకి సంబంధించినటువంటి MSS, ఇండియాకి సంబంధించిన రా, పాకిస్తాన్కి సంబంధించిన ISI, ఫ్రాన్స్కి సంబంధించిన DSC, రష్యాకి సంబంధించిన SVR, జర్మనీకి సంబంధించిన BND, ఆస్ట్రేలియాకి సంబంధించిన ASIS, ఈ అందరూ కూడా సమన్వయం చేసుకున్నారు. అంటే చైనా కూడా పరోక్షంగా సహకరించింది ఈ విషయంలో అన్నటువంటి మాట ప్రధానంగా వినబడుతోంది. పాకిస్తాన్ ISI కూడా పైకి వీళ్ళిద్దరూ ఇరాన్ విషయంలో వ్యతిరేకిస్తున్నట్టు కనిపించిన అన్ని ఏదైతే దర్యాప్తు సంస్థలు కలిసి పక్కాగా ప్లాన్ చేసినాయి అన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటిది. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నటువంటి మాటని చేతలలో నిరూపించినటువంటి సందర్భం ఇది. ఖొమైనీ మరణం అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికలు మారిపోతే ఖొమైనీ కుమారుడు ఉన్నాడు, ఇప్పుడు తను లీడర్షిప్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తన కోసం వెతుకుతున్నారు. వాస్తవంగా ఖొమైనీ నిన్న తను తన కొడుకు ఇద్దరూ కనుక సైన్యానికి కనిపించకపోతే అప్పుడు ప్రజల్లో వేరే సంకేతం వెళ్తుందన్న ఉద్దేశంతో తను జాగ్రత్తగా ఆగాడు, కొడుకుని అవతలకి దాచేశాడు అన్నటువంటి విషయం ప్రధానంగా వినబడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.